ఓం నమో వెంకటేశాయ. సామాన్యంగా జనాలకు అన్నీ ఉన్నా మాకు అది లేదు ఇది లేదు అని వాడిని చూసి ఏడవడం, వీడిని చూసి ఏడవడం, సమాజంలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గించుకోవడం, ఈర్ష్య, ఈగోలు, అసూయాలు, చెత్త చెదారంతో జీవితం సకలం సంకనాకిపోతుంది. కానీ మనకు ఇన్స్పిరేషన్గా ఉండేటువంటి ఒక అమ్మాయి గురించి ఇప్పుడు మాట్లాడదాం అనుకుంటున్నా. తన పేరు యామిని ప్రియ. తను ఫిజికల్లీ ఛాలెంజ్డ్. సో తను ఐఏఎస్కు ప్రిపేర్ అవుతూ ఉంది. ప్రస్తుతం తను సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉంది. ఏ కంపెనీ తల్లి? కాగ్నిజెంట్లో తను పనిచేస్తూ ఉంది. ఐ థింక్ ఫిబ్రవరిలో వచ్చింది కదా జాబ్. ఫిబ్రవరిలో వచ్చింది. నాకు ఇంచుమించుగా ఒక 7-8 సంవత్సరాల నుండి పరిచయము. సో తను ఐఏఎస్ ప్రిపేర్ అవుతూ ఉంది. సో ఖచ్చితంగా నాకు తెలిసి తన జాతకాన్ని చూశాను నేను. ఐఏఎస్ ఖచ్చితంగా కొడుతుంది అనేటువంటి నమ్మకం నాకుంది జాతకరీత్యా. సో మనందరికీ చాలామందికి సమాజంలో తను ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అనే ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఒకసారి అది చూపించు తల్లి. ఇది ప్రాస్థెసిస్ పెట్టుకున్నాను గురుగారు. అయ్యా బాబోయ్. ఓకే, కింద ఏంటంటే లెగ్ కదా, అది ఎక్స్టెన్షన్ రాడ్. నీకు అలవాటు కాలేదు కదా కొన్ని రోజులు? లేదు, బాగా ఇబ్బంది పడ్డాను. బట్ ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు అలవాటు అయింది. సూపర్ సూపర్ నడుస్తున్నాను. తీస్తే పర్లేదు, ఇలానే వచ్చేసి అవసరం లేదా? కారు కొనింది 3X మహీంద్రా 3X. సో ఇవాళ నన్ను ఎక్కించుకొని డ్రైవ్ చేయాలనే ఉద్దేశంతో తను ఇక్కడికి వచ్చింది. సో చాలా 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 సంతోషం తల్లి. ఓకే, హనీ ప్లీజ్ మా. అంటే కారు నడపడంలో గొప్పతనం ఏముంది, మామూలుగానే నడపొచ్చు కదా అనుకుంటున్నారేమో. సో ఇంతకుముందు చెప్పినాను కదా, తను ఫిజికల్లీ ఛాలెంజ్డ్. సో తనకు ఒక ఆర్టిఫిషియల్ లెగ్ ఉంటుంది. ఏమంటారమ్మా దాన్ని? ప్రాస్థెసిస్ అంటారు. అంటే ఒరిజినల్ లెగ్ కాదు అది. సో ఒకటే కాలు ఉంటుంది. ఒకటే కాలుతోని తను నడిపించాల్సి ఉంటుంది. అది కూడా లెఫ్ట్ రైట్ కాదు, మళ్ళీ గుర్తుంచుకోండి. ఎడమ కాలుతోని అటు ఎక్సలేటరు, ఇటు బ్రేకు, రెండింటిని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇంతకంటే ఇన్స్పిరేషన్ ఏముంటుంది? ఒక అమ్మాయి, ఈ సమాజంలో ఒక అమ్మాయిని, అది కూడా చెప్పేది కొంతమంది మూర్ఖులు మాట్లాడుతూ ఉంటారు, అమ్మాయిలకు మానసికంగా స్ట్రాంగ్నెస్ లేదు అని. సో ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుంది సమాజంలో? అంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకు ఫిజికల్గా చాలా తక్కువగా స్ట్రెంత్ ఉంటుంది వాళ్ళకి. అలాంటిది ఒక అమ్మాయి ఇంత కాన్ఫిడెన్స్తోని కారు తను నడుపుతూ ఇవాళ అంత పెద్ద కంపెనీలో జాబ్ చేస్తూ, మళ్ళీ అట్ ది సేమ్ టైం ఐఏఎస్కు ప్రిపేర్ అవుతూ, తను మొన్నటి వరకు ఢిల్లీలో ఉండింది. మొన్నే వచ్చినావు. ఎన్ని రోజులు తల్లి? ఫిబ్రవరిలో వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు ఈ జాబ్ చేస్తూ మళ్ళీ తను ఐఏఎస్కి ప్రిపేర్ అవుతూ ఉంది. సో ఇంతకంటే నాకు తెలిసి మనకు జనాలకు ఇన్స్పిరేషన్ అనేది ఇంతకంటే ఏముంటుంది చెప్పు? గ్రేట్ తల్లి, హ్యాట్స్ ఆఫ్. గ్లాస్ దించుతుంది. జస్ట్ తను ఎక్కడుండో అక్కడ దాన్ని తీసుకుపోయాను. ఓకే, చాలా బ్యాగ్ తీసుకో.
సో చూశారు కదా, యామిని ప్రియా ఏమీ లేదు, భగవంతుడు మాకేమీ ఇయ్యలేదు, గవర్నమెంట్లు మాకేమీ చెయ్యలేదు అని చెప్పి విపరీతంగా ఏడ్చి చస్తున్నటువంటి జనాలకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఎంత 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 ధైర్యంగా ఒక తల్లి, ఒక అమ్మాయి మనకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తించండి. సో నేనైతే అసలు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, ఎందుకంటే చాలా గొప్ప విషయం మనకు. నేను తనను 6-7 ఏళ్ల నుండి నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా ధైర్యంగా ఉంటుంటా అప్పుడప్పుడు, ఎందుకంటే ఇలాంటి వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఖచ్చితంగా తన జీవితంలో, తన జాతకంలో ఐఏఎస్ అయ్యేటువంటి జాతకం కాబట్టి ఖచ్చితంగా నేను కూడా తనకు అప్పుడప్పుడు సహాయం చేస్తూ ఉంటా. చాలామంది సహాయాలు చేస్తూ ఉంటారు, సో నేను కూడా సహాయం చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా తను త్వరలోనే, నాకు తెలిసినంత వరకు 2030 లోపు తను ఖచ్చితంగా ఐఏఎస్ కొడుతుంది, ఆ నమ్మకం నాకుంది. ఆల్ ది బెస్ట్ తల్లి, చాలామందికి నువ్వు ఇన్స్పిరేషన్ కావాలి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే తల్లి. ఓం నమో వెంకటేశాయ. సామాన్యంగా జనాలకు అన్నీ ఉన్నా మాకు అది లేదు ఇది లేదు అని వాడిని చూసి ఏడవడం, వీడిని చూసి ఏడవడం, సమాజంలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గించుకోవడం, ఈర్ష్య, ఈగోలు, అసూయాలు, చెత్త చెదారంతో జీవితం సకలం సంకనాకిపోతుంది. కానీ మనకు ఇన్స్పిరేషన్గా ఉండేటువంటి ఒక అమ్మాయి గురించి ఇప్పుడు మాట్లాడదాం అనుకుంటున్నా. తన పేరు యామిని ప్రియ. తను ఫిజికల్లీ ఛాలెంజ్డ్. సో తను ఐఏఎస్కు ప్రిపేర్ అవుతూ ఉంది. ప్రస్తుతం తను సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉంది. ఏ కంపెనీ తల్లి? కాగ్నిజెంట్లో తను పనిచేస్తూ ఉంది. ఐ థింక్ ఫిబ్రవరిలో వచ్చింది కదా జాబ్, ఫిబ్రవరిలో వచ్చింది. నాకు ఇంచుమించుగా ఒక 7-8 సంవత్సరాల నుండి పరిచయము. సో తను ఐఏఎస్ ప్రిపేర్ అవుతూ ఉంది. సో ఖచ్చితంగా నాకు తెలిసి తన జాతకాన్ని చూశాను నేను, ఐఏఎస్ ఖచ్చితంగా కొడుతుంది అనేటువంటి నమ్మకం నాకుంది జాతకరీత్యా. సో మనందరికీ, చాలామందికి సమాజంలో తను ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అనే ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఒకసారి చూపించు తల్లి. ఏది పరిస్థితి? ఇది ప్రాస్థెసిస్ పెట్టుకున్నాను గురుగారు. అయ్యా బాబోయ్. ఓకే, కింద ఏంటంటే లెగ్ కదా, అది ఎక్స్టెన్షన్ రాడ్. నీకు అలవాటు కాలేదు కదా కొన్ని రోజులు? లేదు, బాగా ఇబ్బంది పడ్డాను, బట్ ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు అలవాటు అయింది. సూపర్ సూపర్ నడుస్తున్నాను.